నేను చాలా సార్లు ప్రార్థన చేసుకుంటాను, తండ్రి నీ చిత్తము గొప్పది, నీ చిత్తం విలువైంది, ఇది ప్రజలు తెలుసుకోవాలి, మేమందరం తెలుసుకోవాలి. కానీ ప్రజలు నీ పేరట మోసాలు చేస్తున్నారు. వాళ్ళు అద్భుతాలు సూచక్రియలు పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుని చిల్లర పనులు చేస్తున్నారు. తండ్రి ఏ యాక్షన్ తీసుకోవేంటి తండ్రి అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడని చాలా సార్లు మీకు చెప్పాను కదా. అలా నా ప్రభు నాకు ఇచ్చిన సమాధానం, అరే నాయన నేను ఈ పనులన్నీ చేస్తే నువ్వు ఎందుకురా, మరి నేను నిన్ను నియమించుకుని ఉన్నాను, జనములకు బుద్ధి చెప్పుటకు నేను నిన్ను ఏం చేశాను, ఏర్పరచుకున్నాను. అలానాడు అపోస్తలుల్ని గాని విశ్వాస యాత్రలో సమిధలైపోయిన ఎంతో మంది భక్తుల్ని గాని నేను ఏర్పరచుకున్నాను. ఎందుకు? నీతి వాక్యాలు నేర్పించి వారికి ఖండించుటకు, గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు. అప్పుడే నేను ఇక ఆ ప్రార్థన చేయడం మానేసి పనిలో దిగానమాట. మీకు మళ్ళీ చెప్తున్నా, మీకు ఏం కావాలన్నా మనుషుల మీద ఆధారపడకండి. క్వాలిఫికేషన్ సంపాదించుకోండి, యేసయ్య మీదే ఆధారపడండి. నీకు స్వస్థత కావాలా, యేసు ప్రభు మీద ఆధారపడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాల, యేసు ప్రభు మీద ఆధారపడు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాను కూడుకుంటారో అక్కడ ఆయన ఉంటానన్నాడు. ఆయన సత్యం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు.